బ్యాక్ టు న్యూస్. తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాన్ ఏమి లేదు. అయితే ఏ టెట్లోనైతే బెటర్ పెర్ఫార్మెన్స్ సాధిస్తారో దాన్నే పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి గతంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మార్క్స్ మంచిగా వచ్చి ఉంటే ఈ టెట్కు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ టెట్ను కూడా వాళ్ళు రాయొచ్చు. గతంలో రాసిన టెట్లో ఇప్పుడు రాసే టెట్లో ఏ టెట్లో మంచి మార్క్స్ వస్తే ఆ టెట్లోనే దాన్నే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 8,436 ఉపాధ్యాయ పోస్టులను డిఫరెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే మెయిన్ ఎగ్జామ్ కూడా అవుతుంది. ఆ రిజల్ట్స్ కూడా తొందరగానే ప్రకటిస్తారు. ఇవి కాకుండా మనము నూతనంగా మంజూరు చేసుకున్న గురుకుల పాఠశాలల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ అండ్ మైనారిటీలకు సంబంధించి ఇప్పటికే